హాయ్ హలో నమస్తే నేను సైనా వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓరుగల్లుకి ప్రత్యేక బహుమానం ఇచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోంది. అదేంటంటే ఈ ఏడాది ఆగస్టు 15న వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ని ప్రారంభించనున్నారు. ఈ మేరకి తెలంగాణ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించడానికి ఆమోదం తెలిపారు. ఓరుగల్లులో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి తాత్కాలిక బిల్డింగ్ ని కేటాయించడమే కాక అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజులు, జయేష్ రంజన్ విన్నవించారు. అయితే ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా పాఠశాల ఏర్పాటుకు అధికారులని ఆదేశించారు. వరంగల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ఏర్పాటుకి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వరంగల్ ని తెలంగాణకి రెండో రాజధానిగా మార్చాలని భావిస్తోన్న రేవంత్ సర్కార్ ఆ దిశగా ముందడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే వరంగల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేసేందుకు వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసేందుకు ముందుకొస్తుంది. ఇప్పటికే జిల్లాలో మామునూరు ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పథకాల కోసం 6,000 కోట్ల నిధులు కేటాయించిన సంగతి కూడా తెలిసిందే. అయితే వారి ప్రతిపాదనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలోని ఆఫీస్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కడియం, నాయిని రాజేందర్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై జయేష్ రంజన్ తో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ తమ ప్రభుత్వం స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందుకోసం రేవంత్ సర్కార్ ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల వద్ద NH 163ని ఆనుకుని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు హామీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని కూడా తెలిపారు. అయితే ఎమ్మెల్యేల విన్నపంపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ఆమోదం తెలిపారు. దీంతో పాటు స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకి కూడా పచ్చ జెండా ఊపారు. క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల దగ్గర 50 ఎకరాల అనువుగా ఉంటుందని ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అలాగే జిల్లా నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ ఎమ్మెల్యేలు సీఎం కు తెలిపారు. ప్రస్తుతం హన్మకొండలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఒక్కటే ఉందని, అయితే ఇక్కడ అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని కోరటంతో రేవంత్ అందుకు ఆమోదం తెలిపారు.